హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను క్రిస్పీగా ఆనియన్ స్వీట్ కార్న్ పకోడీ అయితే చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నాకు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ ఒకటే చేసి నాకు సపోర్ట్ చేయకూడదండి. దయచేసి మీరు షేర్ చేయండి, లైకులు చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. అప్పుడే నా ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ స్వీట్ కార్న్ని మొత్తం అన్ని గింజలుగా ఒలిసేసుకోండి. స్వీట్ కార్ను మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. అల్లము 1 ఇంచి అల్లం ముక్క, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కచ్చా పచ్చగా, మరీ మెత్తగా అయిపోనివ్వకండి. చూడండి, కచ్చా పచ్చగా ఇలా పట్టుకోవాలండి. మరీ మెత్తగా చేసేకండి. ఈ స్టైల్లోనే పట్టుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్ పేస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. 2 టీ స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, 1 పచ్చిమిర్చి అండి వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా లేయర్లా విడగొట్టేసుకోండి. బాగా ఎగుతాయి అన్నమాట. మొత్తం ఐటమ్స్ని బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. అసలు శనగపిండి కూడా ఇంది పనికిరాదు అన్నమాట, అంత బాగుంటుంది. చూడండి, ఇలా కలిపేసుకోవాలండి. ఒకవేళ ఉరిపిండి తక్కువైనా వేసుకోవచ్చు అన్నమాట. వేసుకుంటే క్రంచీగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. ఆయిల్ అయితే మరిగిందండి. పకోడీ అయితే వేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వేపుకోవాలండి. పెద్ద మంట పెట్టేయకూడదు. వేగిపోయిందండి, తీసేసుకుందాం. ఉన్న పిండిని కూడా అలాగే వేసేసుకుందాం. మొత్తం అంతా ఇలాగ చేసుకోండి. పకోడీలా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా చేసాను అలా చేయండి. నేను చెప్పిన టిప్స్తో చేయండి. టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుందండి. అయితే కొత్త ఛానల్ అండి, ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అనేవి పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.